ప్రైజ్ అలాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంలో వెళ్ళే ముందు 40 రోజులు లెంట్ డేస్లో ఉన్నాం. ఈరోజు 5th డే, అంటే 5వ రోజు. ఈ మిగిలిన 35 రోజుల ప్రయాణాన్ని మనం అరణ్య శోధనలో దాచిన కొన్ని ఆత్మీయ రహస్యాలు తెలుసుకుంటున్నాం అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో 40 దినములు 40 దివరాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అని ఉంటుంది. అయితే ఈ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అంటే దాని తరువాత ఏం జరిగింది అంటే ఆయన ఆకలి కొన్నారు. అయితే ఎందుకు ఈ వాగ్దానం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆకాశం నుంచి తెరుచుకుని దేవుని స్వరం ఇతనే నా ప్రియ కుమారుడు అని వినిపించిందనమాట. అప్పుడు ఆత్మతో ఆయన అరణ్యానికి నడిపించబడ్డాడు. 40 రోజులు ఉపవాసం, ఆకలి వచ్చిన తర్వాత శోధన, వాక్యంతో గెలుపు, అలాగే చివరిలో సేవా ప్రారంభం అన్నమాట. అంటే ఇది దేవుడు ప్రణాళికలో మనిషిగా వచ్చిన ఆయనకి ఇది ఒక యాదృచ్ఛికం కాదండి, దేవుని ప్లాన్ అన్నమాట. అంటే మొట్టమొదటిది లోతైన రహస్యం మనం ఏంటి గుర్తించాలంటే, బాప్తీసం తీసుకునేటప్పుడే దేవుడు ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే, ఇతనే నా కుమారుడు. ఇదే మాట సాతాను కూడా చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అయితే. అంటే సాతాను ఎప్పుడూ కూడా దేవుడు చెప్పిన మాటనే సందేహపరుస్తాడు. ఆత్మీయ యుద్ధం పాపంపై కాదు, గుర్తింపుపై మొదలవుతుంది. అంటే నువ్వు ఎవరు, నువ్వేం చేస్తున్నావు అనే దాని మీదే శత్రువు మనల్ని ఎదురుదాడి చేయడానికి సిద్ధపడతాడు అన్నమాట. అయితే రెండో విషయం ఏంటి అంటే, కొత్త ఆదాము. అంటే ఆదాము పాత నిబంధనలో తోటలో ఓడిపోయాడు, కానీ మన ప్రభువు అరణ్యంలో గెలిచాడు అన్నమాట. ఆదాము తోటలో సమృద్ధిగా ఉన్నాడు, కానీ ప్రభువు శూన్యంలో ఉన్నారు. ఆదాము తిన్నాడో, కానీ ప్రభువు ఉపవాసం ఉన్నారు. ఆదాము సర్పం మాట విన్నారు, కానీ దేవుడు మన ప్రభు వాక్యాన్ని పలికాడు. అలాగే ఆదాము ఓడిపోయాడు, ప్రభువు గెలిచాడు అన్నమాట. అంటే యేసులో కొత్త ఆదాము, ఆయన గెలుపు మన గెలుపులా ఉండేలాగున మనకు ఒక రక్షణ ఇచ్చాడనమాట. ఇక మూడోది, ఇజ్రాయేలీల వైఫల్యం సరిచేయబడింది అనమాట. అంటే ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు, కంప్లైంట్ చేశారు, విగ్రహాలు చేసుకున్నారు. కానీ యేసుప్రభు వారు 40 రోజులు అరణ్యంలో ఉన్నారు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, వాక్యంతో మాత్రమే నిలిచాడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక జాతి ప్రతినిధి అనమాట. ఆయన మన స్థానంలో నిలబడ్డాడు అనమాట. ఇకపోతే 4వ విషయం, శోధన సమయం. వాక్యం చెబుతుంది ఆయన ఆకలి కొనగా. అంటే సాతాను 40 రోజునో రాలేదు, ఆకలి వచ్చినప్పుడు మాత్రమే వచ్చాడు. అంటే శత్రువు ఎప్పుడు కూడా నీ బలహీన సమయంలోనే వస్తాడు. నువ్వు బాగున్నంతసేపు నీ శత్రువు కూడా నీ పక్కనే ఉంటాడు, కానీ నిన్ను ఏ ఒక్క విషయంలో కూడా అడగడు, నిన్ను ఏ మాట అనడు. కానీ నువ్వు అదే స్థానాన్ని కోల్పోయినప్పుడు మాత్రం నిన్ను ఏ బలహీనత అయితే నీలో మైనస్ ఉందో ఆ బలహీనతతోటే నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ ప్రభువు కూడా అలసట వచ్చింది, నీరసం వచ్చింది, ఒంటరితనం వచ్చింది, ఆర్థిక ఒత్తిడి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా శత్రువు బలహీన సమయంలోనే అతని దాడి సమయం అన్నమాట. ఇక 5వ విషయం, దేవుడు ఉన్నప్పుడు మన ఉపవాసం చేస్తున్నప్పుడు 3 శోధనలు వచ్చినాయి అన్నమాట. శోధన ఏంటి అంటే, రాళ్లనే అన్నంగా చేసుకోమన్నాడు, ఆలయం నుండి దూకు అని అన్నాడు, నీకు లోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. అంటే రాళ్ళు అన్నంగా చేసుకోవడం అంటే శరీర అవసరాన్ని గుర్తించాడు అనమాట మన ప్రభువులో సాతాను.
ఆలయం నుండి దూకు అన్నప్పుడు గుర్తింపు, గర్వం చూశారనమాట. అవి ఇద్దామనుకున్నాడు. రాజ్యమంతా ఇస్తానంటే అధికార లోభానికి గురి చేద్దాం అనుకున్నాడు. అంటే ఇవే దాడులు శరీరం కోసం, కళ్ళ కోసం, జీవన గర్వం కోసం. శత్రువు ఎప్పుడు కూడా కొత్త పద్ధతి వాడడనమాట. పాత పద్ధతినే కొత్తగా అమలు చేయడానికి కొత్త మాటల ద్వారా మన ముందుకు వస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే సాతాను సోదరులు మనం బలహీనంగా ఉన్నప్పుడు, మన ఆర్థికంగా లోటుపాట్లో కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని ఇంకా బలహీనపరచడానికి, మనలో ఉన్న బలహీనతల్ని ప్రజలందరికీ చెప్పి మనల్ని ఇంకా సాతానులో లోబరుచుకుని మనల్ని ఇంకా కూడా ఆ రీతిగా మనల్ని ఇంకా బాధ పెట్టడానికి చూస్తాడనమాట. ప్రభువు కూడా అటువంటి బాధనే భరించారు, కానీ వాక్యముతో దేవుడు మాటని జయించాడనమాట. వాక్యంతో. ఎందుకంటే ఇంకొక మాట, అరణ్యం లేకుండా అనేది ఎప్పుడు కూడా అభిషేకం అనేది లేదు. అరణ్యం తర్వాతే ప్రభు ప్రకటించాడు, పశ్చాత్తాపడుడి. అంటే పరీక్షకి, సిద్ధతకి, పిలుపుకి నీ అరణ్యం అనేది ఒక అభిషేకానికి ఒక సిద్ధత అన్నమాట. అంటే ఇందులో మనం ఈ వాగ్దానం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శ్రమకాలంలో అరణ్యంలో ప్రభు ఒంటరిగా కనిపించాడు, కానీ ఆత్మీయంగా ఆయన మన స్థానంలో ఉన్నాడు. ఆయన గెలుపు మనకు లెక్కించబడింది. ఆయన నీ బలహీనతను అనుభవించాడు. నీవు అరణ్యంలో ఉన్నప్పుడు అది ఆయనకు కొత్తది కాదు. ఆయన ఆ దారిని ముందే నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఆత్మీయంగా మీ అందరికి ఒక పిలుపు ఏంటి అంటే, నీ అరణ్యం ఎంత లోతైందైనా యేసు ప్రభువారు దానికంటే లోతైన దాన్ని అనుభవించాడు. నీ ఆకలి ఎంత తీవ్రమైనా ఆయన 40 రోజులు ఆకలితో ఉన్నాడు. నీ ఒంటరితనం ఎంత గాఢమన్నదైనా ఆయన అరణ్యంలో ఒంటరిగా నిలిచాడు, కానీ ఆయన గెలిచాడు. ఇదంతా ఎవరి కోసం చేశారంటే, నీ కోసం, నా కోసం, మన కోసం, మన కుటుంబాల కోసం, మన జీవితంలో మనం సాధించలేని ప్రతి విషయాన్ని ఆయన సాధించి, వాక్యంతో నిలిచి, వాక్యంతో గెలిచి, వాక్యంతో మనల్ని నడిపి ఈరోజు మనలందరికీ రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు నీలో ఉన్న ఒక ప్రశ్న ఏంటి అంటే, నువ్వు వాక్యాన్ని పట్టుకుంటున్నావా, లేక శోధనలో ఉన్నావా? నిజమైన సమర్పణ, నిజమైన ప్రార్థన, మనం మన జీవితాల్ని, అరణ్యాన్ని మనం ఉన్నప్పుడు మనం వాక్యం ద్వారా నిలబడగలిగామా? లేదా శత్రువుకి మన జీవితాన్ని అప్పగించి, సాతానికి మన జీవితాన్ని అప్పగించి మనం బతుకుతున్నామా? అంటే పాపపు జీవితంలో ఉన్న మనల్ని సాతాను బలహీనంగా మనల్ని వాడుకుని మనల్ని ఆ రీతిగా మనల్ని నిలబెట్టగలుగుతున్నాడంటే, వాక్యం ద్వారా మనం గెలవకపోతే సాతాను మనల్ని ఓడించలేము. అటువంటి సాతాను కూడా జయించి అటువంటి రక్షణ మనకిచ్చిన మన ప్రభువుని మనం ఈ లెంట్ డేస్లో ఈ 5వ రోజు మనం జ్ఞాపకం ఉంచుకోవడం నిజంగా దేవుని కృప మన మీద చాలా ఉంది. ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించి ఇంకా గొప్పగా మనందరం ఉండాలని. చివరిగా, అరణ్యం అనేది శాశ్వతం కాదు. మన జీవితాల్లో 40 రోజులు ముగుస్తాయి, కానీ శోధన కూడా ముగుస్తుంది. కానీ దేవుని మహిమ 40 రోజు తర్వాతే మహిమ మొదలవుతుంది. నీ అరణ్యం అనేది నీ అంతం కాదు, అది నీ అభిషేకానికి ప్రారంభం లాంటిదన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అభిషేకం నువ్వు పొందాలి అంటే, అటువంటి అభిషేకంలో నువ్వు ఉండాలంటే దేవుడు ఈరోజే నిన్ను అప్పగిస్తున్నాడు. నీ జీవితంలో, నీ పిలుపులో ఆయన ప్రవేశించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా తండ్రి, నీ అరణ్యాన్ని ప్రభువా మా అందరి జీవితాల్లో గొప్ప వెలుగుగా ఇచ్చావు. నా బలహీనతలో మమ్మల్ని అందరినీ నిలబెట్టాలి తండ్రి. మా ఆకలిని సన్నిధంతో నింపుము తండ్రి. నువ్వు గెలిచిన గెలుపులో మేము నిలబడుతున్నాం ప్రభువా. మా జీవితాన్ని నీ పిలుపులో ప్రవేశించండి తండ్రి. మా జీవితం అంతా నీ రక్షణలో నిలుపుటకు జీవజలం నిలయంలో ఉన్న బిడ్డలందరికీ ఈ శ్రమకాలంలో తోడుండి నడిపించండి, ఆత్మీయంగా బలపరచండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి బిడ్డని ఇదిగో తండ్రి, జీవజలం ద్వారా అందరికీ ఇంకా ఎటువంటి శోధన లేకుండా, ఎన్ని సాతానుల ఇబ్బందులు వచ్చినా వాళ్ళ కుటుంబ ఆర్థిక సమస్యలన్నీ సాతాను చేతిలో పడిపోకుండా, ప్రతి బలహీనతని వాళ్ళందరి చేతులకు అప్పచెప్పకుండా బలమైన శక్తిగా నిలబెట్టండి. సాతాను జయించే శక్తిని
ప్రార్థన హృదయాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరచండి. ప్రార్థన ద్వారా గెలిచే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు మాట్లాడిన ప్రతి మాట, అరణ్యంలోనూ పడ్డ ప్రతి శ్రమని మేము గుర్తు చేసుకుని మేము కూడా అటువంటి అరణ్య జీవితంలో ఉన్నాం ప్రభువా. ఆ జీవితాలన్నీ 40 రోజుల తర్వాత మమ్మల్ని కూడా కొత్తగా అభిషేకించి మమ్మల్ని కూడా నూతన ఆత్మతో నడిపించి ప్రభువా మా అందరికీ మా కుటుంబాన్ని అందరికీ మేలు చేసి జీవిస్తారని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.